నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ అయితే చూసుకుంటే మీరు ఇందాక చెప్తున్నట్టు ఇది ఫీజు రియంబర్స్మెంట్ కానీ అటు ఆరోగ్యశ్రీ నిధులు కానీ బకాయిలు ఉన్నాయి. సో వీటి మీద విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. సో ఏంటి సార్ నిజాలు ఏంటి? విచారణ కాదు, పే చేయమని. ఇదే నిజాలు 7,500 కోట్ల రూపాయలు ఈ ఫీ రియంబర్స్ పెండింగ్ ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్పడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల టోకెను 3 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ₹2 ఇవ్వాలి. 15 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వట్లే. మీకు తెలుసు కదా, సపోజ్ డిగ్రీ అయిపోయింది, పీజీ పోవాలి, సర్టిఫికేట్ ఇయ్యరు. పీజీ అయిపోయింది, ఏదో ఉద్యోగం అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్ ఇయ్యరు. నానా గోసపడుతున్నారు. 4,000 కాంట్రాక్టు 4,000 కోట్లు కాంట్రాక్టులకు సింగిల్ టైం పేమెంట్ చేయడానికి పైసలు ఉంటాయి. ఇలా కనీసం ఒక 20%. అందుకని అది డిమాండ్. ఆరోగ్యశ్రీ 1,400 కోట్లు పెండింగ్ ఉందండి. నువ్వు 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డు చేస్తున్నావు. ఎంత తిప్పలు? 10 లక్షలు కాదు, అసలు ఆరోగ్యశ్రీకి ఎవడు యాక్సెప్టే చేయట్లేదు. మీ ప్రభుత్వం పైసలు ఇవ్వట్లేదు, మేము చేసుకోమని చెప్తున్నారు. తప్పు కదా. సో ఈ నిధులు ఎట్టుపోతున్నాయి అనుకోవచ్చు. ఇదంతా జేబులో పోతున్నాయి, కాంట్రాక్టులు పోతున్నాయి, కాంట్రాక్ట్ నుంచి కమిషన్లు ఢిల్లీ పోతున్నాయి, ఢిల్లీ నుంచి దేశంలో పోతున్నాయి, లేకుంటే ఇక్కడ కొంతమంది నాయకులు పోతున్నాయి. సార్ ఇంకోటి ప్రధానంగా వడ్ల కొనుగోలు ట్యాక్స్ అన్నారు కదా. ఇంకోటి వడ్ల కొనుగోలు విషయంలో చూసుకుంటే ప్రధానంగా చర్చ వస్తుంది ఇప్పుడు. సో ఇది సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. సో ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా నమ్మక ద్రోహం, పచ్చి నమ్మక ద్రోహం. అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని రైతు 55 లక్షల మంది రైతుల ఓట్లు దండుకొని ఈరోజు ప్రభుత్వానికి వచ్చి నేను సన్న వడ్లకే ఇస్తా, అంచెలంచెలుగా ఇస్తా అంటే ఊరుకోరు. మీ అందరికి ఊర్లో పోతే మాత్రం రైతులు కోపద్రకులై రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఎలా పూజ చేస్తారో మీకే అర్థమవుతుంది. ఇంకోటి దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సార్. సో ఎట్లా ఉండబోతుంది మరి కార్యాచరణ? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలం కుట్ర. ఫస్ట్ లోకల్ బాడీ మేము అడగలే, ఎవరు డిమాండ్ చేయలే. 42% రిజర్వేషన్ బీసీకి ఇస్తామని నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు. కులగణన చేయాలని మీ మంత్రి మీ నాయకుడు రాహుల్ గాంధీ జిత్నా హై ఉత్నా వాటాని ఆయన డప్పు కొట్టుకుంటూ ఆయన తిరుగుతుండు. ఇది కేవలం మొదటి సర్పంచ్ ఎలక్షన్, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ, ఇట్లా సంవత్సరం పొడిగించి మొత్తం కోడ్ ఉండేటట్టు చూసుకునేటువంటి అమలు చేయలేరు. కాబట్టి ఇది ఒక తతంగం, రాజకీయ కుట్ర. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చెయ్యి, రిజర్వేషన్ అమలు చెయ్యి, తర్వాత పెట్టు హామీలు. ఫస్ట్ నువ్వు చెయ్యి, రుణమాఫీ చెయ్యి. ఇదేంటంటే నువ్వు అమలు చేసేసి నా చేతిలో ఉంది, కోడ్ వచ్చింది కదా, మన కోడ్ అయి కూర్చింది. ఇప్పుడు కోడ్ వచ్చింది, మళ్ళీ ఇంకా ఈ తెలంగాణ దేవుళ్ళ మీద అంతా ఒట్టేసిండు. ఇక పోతే తమిళనాడు మరి కర్ణాటక దేవుళ్ళ మీద ఒట్టేయాల్సి వస్తుంది. సార్ ఇంకోటి చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చిందల్లా ఏం లేదు, ఇచ్చిందల్లా గాడిద గుడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తారు దీన్ని? అదే కదా, ఈరోజు ఆ గాడిద గుడ్డితోనే తెలంగాణ బతుకుతుంది. ఈరోజు వీళ్ళు ఇచ్చిన హామీలతో ఇచ్చేదే గాడిద గుడ్డు. మేము 10 లక్షల కోట్లు 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టు, 1,58,000 కోట్లు కేవలం జాతీయ రహదారులు నిర్మించాం. మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈచ్ కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవే ఒక జాతీయ రహదారి 20 నుంచి 30 కోట్లు అవుతుంది. 5,000 కిలోమీటర్లు కొత్తగా 50% నిర్మాణం అయింది, కొత్తగా నిర్మాణం అవుతున్నాయి. 5,000 కిలోమీటర్లు ఇంటూ 20 కోర్స్ ఎంత తీసుకోరాదు? 2 లక్షల కోట్లు కదా అయినా. ప్రతి గింజ కొనేది మేమే కదా, ఉచితంగా రైస్ ఇచ్చేది మేమే కదా, దానికో 1,50,000 కోట్లు అయినా. ఫర్టిలైజర్ సబ్సిడీకి అయినాయా? ఈరోజు ఏ స్కీమ్ అయినా కూడా గ్రామీణ నిధులు కానీ అర్బన్ లోకల్ బాడీ ప్రతి పైసా మాదే కదా. సీసీ రోడ్డు కానీ, మోరి కానీ, శ్మశాన వాటికి కానీ, పల్లె ప్రగతి కానీ, పట్ట ప్రగతి కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ, మీడియన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ప్రతిదీ మన పైసలే కదా. మీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి అయితే ₹1 లేదు కదా. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఎయిమ్స్, ఐఐటి ఇట్లాంటివన్నీ నడిపించేది కేంద్ర ప్రభుత్వమే కదా. సార్ మరి ఇప్పుడు చివరగా ఏదైతే భువనగిరి నియోజకవర్గం చూసుకుంటే మరి ఈసారి బూర నర్సయ్య గౌడ్ గారు గెలవబోతున్నారు? ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎనీ డౌట్? థ్యాంక్ యూ.